వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఎల్ఆర్ఎస్ పేమెంటు అప్లికేషన్ స్టేటస్ గురించి మనం చర్చించుకుందాం. ఓకే, ఇప్పుడు మనకు వెబ్సైట్లో గూగుల్లో సెర్చ్ చేస్తే LRS.telangaana.gov.in ఎంటర్ చేసి మనం ఇదేంటంటే వెబ్సైట్ ఓపెన్ చేయగానే ఇలా వస్తుంది. ఇందులో మనకు LRS 2020 ఓకే సిటిజన్ లాగిన్. ఓకే, సిటిజన్ లాగిన్ అంటే మనం లాగిన్, అఫీషియల్ లాగిన్ అనేది వాళ్ళు ఆఫీసర్స్ వాళ్ళది, వాళ్ళు లాగిన్ అవ్వడానికి ఏమైనా అప్డేట్ ఉంటే వాళ్ళు చేస్తారు. మనం సిటిజన్ లాగిన్కి వెళ్ళాలి. ఇందులో మన మొబైల్ నెంబరు ఎంట్రీ చేయాలి. ఓకే, ఇక్కడ నా మొబైల్ నెంబర్ అయితే 2020లో ఎవరైతే అప్లై చేసిరో LRS ఏ మొబైల్ నెంబర్ అయితే ఇచ్చారో ఆ మొబైల్ నెంబర్ ఇక్కడ ఎంట్రీ చేయాలి. ఎంట్రీ చేసినాక మనకు ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ వచ్చినాక ఇక్కడ మనం ఓటీపీ ఎంట్రీ చేయాలి. ఎంట్రీ చేసినాక ఆటోమేటిక్గా మనకు లాగిన్ అయిపోతుంది. ఒకవేళ పాత మొబైల్ నెంబర్ లేదు, ఎందుకంటే 4 years తర్వాత ఆ మొబైల్ ఉంటుందా ఉండదా అనేది ఆ నెంబరు యూజ్ చేస్తారా చేయరా అనేది తెలియదు. సో మీరు మొబైల్ నెంబర్ అది లేకపోతే అప్డేట్ మొబైల్ నెంబర్ అనేది చూడు, ఇక్కడ అప్డేట్ అనేది క్లిక్ చేయండి. అప్డేట్ అండ్ మొబైల్ నెంబర్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్ ఇక్కడ కొన్ని డీటెయిల్స్ అడుగుతుంది. మన అప్లికేషన్ నెంబరు, LRS అప్లికేషన్ నెంబరు, అప్లికేషన్ నేమ్, సర్వే నెంబరు, SRO కోడ్. SRO కోడ్ అంటే సబ్ రిజిస్టర్ కోడ్ అన్నట్టు. ఒక్కొక్క డిస్ట్రిక్ట్ ఒక్కొక్క కోడ్ ఉంటుంది, అది రిజిస్ట్రేషన్ వైజ్గా. ఓకే, సేల్ లీడ్ నెంబరు, సేల్ డేటు, ఇయర్ చేసి మనం సబ్మిట్ చేస్తే ఆటోమేటిక్గా మనకు నెంబర్, మనకు అప్లికేషన్ డీటెయిల్స్ అయితే ఏవైతే ఉన్నాయో అవే ఎంట్రీ చేయాలి. ఏ కొద్దిగంత మిస్టేక్ ఉన్నా కానీ మీకు ఫోన్ నెంబర్ అనేది అప్డేట్ కాదు. ఓకే, ఇది మామూలుగా ఫోన్ నెంబర్ అప్డేట్ కోసం, సరేనా. మనకు ఎందుకంటే పాత నెంబరు ఒకవేళ అవైలబుల్ ఉంటే అదే మనం యూజ్ చేసుకోవచ్చు, సేమ్ యాజ్ ఇట్ ఈజ్. ఓకే, ఇందులోకి వెళ్ళినాక మీకు అప్లికేషన్ ఎలా ఉంటుందనేది నేను చూపిస్తాను. ఇది ఓన్లీ 2020లో అప్లికేషన్ చేసిన వారు మాత్రమే. తర్వాత ఎందుకంటే అది మన గవర్నమెంట్ అనేది స్టాప్ చేసారు. కొన్ని లిమిటెడ్ మనకు టైం పెట్టారు, ఆ టైం లోపల చేసుకున్న వాళ్ళకి యాక్సెప్ట్. ఒకవేళ ఇప్పుడు మనం కొత్తగా చేసుకోవాలంటే ఆప్షన్ లేదు. ఒకవేళ ఆప్షన్ పెడితే దాన్ని బట్టి మనం చేసుకోవచ్చు. ఎందుకు అంటే ఒకవేళ మీరు కొత్తగా ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకునే వాళ్ళకు ఆటోమేటిక్గా అక్కడనే రిజిస్ట్రేషన్ ఆఫీసులోనే ఆటోమేటిక్గా అయిపోతుంది అది.